విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 48. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ముందుగా స్వీట్ తినబోతూ ఉన్న మహదీర్ను ఆపి, డాడ్ ఆగు, అందరూ ఒకేసారి తినాలి. నేను 3 అని కౌంట్ చేస్తాను. 3 అనగానే అందరూ ఒకేసారి స్పూన్ నోట్లో పెట్టుకోవాలి, ఓకే? 1 2 3 అనగానే అందరూ ఆద్య చెప్పినట్టు ఒకేసారి స్వీట్ తింటారు. జై కూడా అందరితో పాటు స్వీట్ నోట్లో పెట్టుకుని ఆద్య వైపు కోపంగా చూస్తాడు. అది చూసిన ఆద్య, ఎలా ఉంది నా దెబ్బ అన్నట్టు కన్ను కొడుతుంది. జై ఇప్పుడు అందరి ముందు తిడితే తమ మధ్య ఏం జరుగుతుంది అన్న డిస్కషన్ ఫ్యామిలీలో స్టార్ట్ అవుతుంది అని ఆ ఉప్పు స్వీట్ని నవ్వుతూ దిగమింగుతాడు. డాడ్, స్వీట్ ఎలా ఉంది? సూపర్ అమ్మో, యాజ్ ఇట్ ఈజ్ మీ మమ్మీ చేసినట్టే చాలా టేస్టీగా ఉంది తెలుసా? చేసింది నేనే కదా అన్నట్టుంటుంది శైలు ఎక్స్ప్రెషన్. శైలు ఎక్స్ప్రెషన్ని ఏమాత్రం పట్టించుకోకుండా థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అంటూ వినయ్ వర్మ వైపు చూస్తూ, మావయ్య మీరు స్వీట్ ఎలా ఉందో చెప్పనే లేదు. చెప్పడానికి ఏముందా ఆద్య, మీ డాడ్ చెప్పినట్టు చాలా బాగుంది. థ్యాంక్ యూ మావయ్య అని ప్రతాప్ వర్మ వైపు చూడగాని, పేరు పేరున అందరినీ అడగాల్సిన అవసరం లేదు ఆద్య, ఎందుకంటే అద్భుతంగా చేశావు. ఆద్య చిన్నగా నవ్వి, అత్తమ్మ మీకెలా అనిపించింది? హఫ్, చేసింది ఒక్క స్వీట్, దీనికి ఏదో 100 రకాల ఐటమ్స్ వండినట్టు ఇలా అందరినీ అడగాల అని విసుక్కుంటూ, ఏదో సోసోగా ఉంది అని మూతి తిప్పుతూ ఉన్న రేణుకాని చూసి వినయ్ సీరియస్గా చూడటంతో, అదే ఆద్య, సోసోగా ఉంటుంది అనుకున్నా కానీ చాలా బాగా చేసావు. ఏదో మీ అభిమానం అత్తమ్మ. ఏమండి? ఆద్య పిలుపుకి జై పొలమారి దగ్గుతూ తన వైపు చూస్తాడు. అయ్యో మెల్లగా అండి, ఏంటా తొందర అని తల మీద తడుతూ, స్వీట్లో షుగర్ సరిపోయిందా మీకు? నచ్చిందా అంటే అందరూ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు కానీ మీరేం చెప్పట్లేదు, అందుకే అడుగుతున్నాను. చెప్పండి, స్వీట్ ఎలా ఉంది? ఓసిని, నిన్ను చూస్తుంటే లేడీ కమల్ హాసన్ను చూసినట్టుందే నాకు. ఏమన్నా యాక్ట్ చేస్తున్నావా అని ఆద్య వైపు గుర్రుగా చూస్తూ ఉంటాడు జై. ఏంటండి అడుగుతుంటే నన్నే అలా చూస్తున్నారు, ప్లీజ్ అలా చూడకండి అంటూ సిగ్గుపడుతూ చీర కొంగుని వేలుతో నలుపుతూ తెగ సిగ్గుపడుతూ ఉంటుంది ఆద్య. నిన్ను అని ఆద్య ఓవర్ యాక్షన్కి ఒక్కటి పీకాలి అనున్నా అది చెయ్యలేక, స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంది ఆద్య. టేస్టీగా అన్నప్పుడు జై పళ్ళ నోరుతో చెప్తాడు. ఒక్క స్పూన్ తినగానే ఫుల్గా అనిపించిందంటే నమ్ము, ఇక చాలు అంటూ స్వీట్ బాల్ పక్కన పెట్టిపోతాడు. అరే ఏంటంటే మీరు మరీను, అయినా ఒక్క స్పూన్కి ఎక్కడైనా స్టమక్ ఫిల్ అవుతుందా ఏంటి? మీరు మరీ మొహమాటం ఎక్కువండి మీకు. ఏది అనండి అని అందరి ముందు జైను అడ్డంగా బుక్ చేస్తుంది ఆద్య. నాకొద్దు అని చెప్తున్నాను కదా ఆద్య. చూడండి మావయ్య, నేను ఎంతో ప్రేమగా ఈయనకి స్వీట్ తినిపిస్తూ ఉంటే ఈయన తినడం లేదు. వినయ్ జై వైపు చూడడంతో, అయ్యో ఇంత మాత్రానికి ఎందుకు కలుగుతున్నావు ఆద్య, తినిపించు అని ఆద్య స్వీట్ను తినలేక కష్టంగా మొత్తం తిని నోరు మొత్తం సాల్ట్తో నిండిపోవడంతో అండ్ వామిట్ సెన్సేషన్ ఉండడంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ తన వైపు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పరిగెత్తునట్టే వెళ్తూ ఉన్న జైని చూసి ఆద్య నవ్వుకుంటూ ఉంటుంది. గాడ్, దీన్ని మామూలుగా వదలకూడదు అని వాష్రూమ్ నుండి నీరసంగా ఒక ఫుల్ పేస్ట్ అండ్ మౌత్ ఫ్రెషనర్తో మౌత్ నీట్గా క్లీన్ చేసుకొని నీరసంగా బెడ్ మీద కూర్చుంటూ ఆద్యాన్ని తిట్టుకుంటూ ఉంటాడు జై. అప్పుడే ఆద్య అంటూ సాంగ్ పాడుతూ శైలు చేసిన స్వీట్ తింటూ రూమ్లోకి ఎంట్రీ ఇస్తుంది. దీనికి పుండు మీద కారం చల్లడం బాగా అలవాటైపోయింది అని ఆద్య వైపు కోపంగా చూస్తూ, ఏయ్ ఫస్ట్ ఆ సాంగ్ ఆపు, చాలా ఇరిటేటింగ్ మూడ్లో ఉన్నాను, దాన్ని ఇంకా పెద్దది చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళు. అయ్యో ఏమైంది జై, ఎందుకంత కోపంగా ఉన్నావు? హెల్త్ బాగానే ఉందా? హో అర్థమైంది, మోషన్స్ అవుతున్నాయేమో కదా, టాబ్లెట్స్ ఏమైనా తీసుకురానా? చిచ్చి అదేం లేదు. జై ఎక్స్ప్రెషన్కి నవ్వుని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ, మరేమైంది జై, ఎందుకంత కోపంగా ఉన్నావు అని స్వీట్ తింటూ మధ్య మధ్యలో, యమ్మీగా ఉంది కదా స్వీట్, అబ్బా ఇలా తింటుంటే అలా వెళ్ళిపోతుంది, పర్లేదు నాలో కూడా ఒక షెఫ్ దాగున్నాడన్నమాట. ఆద్య చేసే ఓవర్ యాక్షన్కి ఒళ్ళు మండిన జై స్వీట్ బౌల్ తీసి పక్కన పెడుతూ ఆద్యను అలాగే బౌల్కి లాక్ చేసి తన కళ్ళల్లోకి చూస్తూ, మర్యాదగా నిజం చెప్పవే, కావాలని నాకు ఇచ్చిన స్వీట్లో సాల్ట్ మిక్స్ చేసావు కదా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు జై? స్వీట్ ఏంటి, సాల్ట్ ఏంటి, అది నేను మిక్స్ చేయడం ఏంటి? ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఓ గాడ్,
ఏంటి పరీక్ష నాకు అంటూ జైను విదిలించుకొని, ఏంటి స్వామి నాకు ఈ ఫైర్ ఎగ్జామ్? వాట్? ఫైర్ ఎగ్జామ్ ఏంటి? అది నీలాంటి క్లాస్ పీపుల్స్కి అర్థం కాదులే. ఏయ్, నీ ఎదవ సోది ఆపి ఎందుకు సాల్ట్ కలిపావో ముందు అది చెప్పు. మళ్ళీ అదే డైలాగ్. హత విధి అంటూ తల పట్టుకొని, కట్టుకున్న భర్తే భార్య మీద డౌట్ పడుతూ ఉంటే ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు, భూమి ఎందుకు రెండుగా చీలిపోలేదు, తుఫాన్ ఎందుకు రావట్లేదు, సాల్ట్ ఎందుకు కలిపావన్న చిన్న క్వశ్చన్కి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావంటే డెఫినెట్గా కావాలని నువ్వే కలిపావు. యామ్ ఐ రైట్? అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసినట్టున్నాను కదా. నిన్నే అడుగుతుంది. జై, నువ్వు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? హఫ్ అని తల పట్టుకొని కూర్చుంటూ, పిచ్చిగాని పట్టిందా? తిక్క తిక్కగా బిహేవ్ చేస్తున్నావు. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? నా పేషెన్స్ని టెస్ట్ చేయకుండా నిజం చెప్పు. వీళ్ళ గొడవ అదే ఫ్లోర్లో ఉన్న మాన్య, మాయ అండ్ అమర్ రుద్రాలకు వినిపించడంతో నలుగురు రూమ్లోకి వచ్చి ఇద్దరిని చూసి, ఎందుకలా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు, అసలేం జరిగింది? అమర్, నువ్వే చెప్పు. మీ అందరికి ఇచ్చిన స్వీట్లో సాల్ట్ కలిసిందా? స్వీట్లో సాల్ట్ ఎందుకు ఉంటుందా ఆద్య? అసలు ఏమైంది? అసలు విషయం ఏంటో చెప్పండి. పాలకి నీళ్ళకి కూడా డిఫరెన్స్ తెలియని నన్ను, వెలుగుకి చీకటికి కూడా తేడా తెలియని నా లాంటి ఇన్నోసెంట్ మీద నీ ఫ్రెండ్ అనవసరంగా నిందలు వేస్తున్నాడు. నిన్ను ఇలా కాదే అంటూ తనను కొట్టడానికి వస్తున్న జైని చూసి అక్కడి నుండి కిందకి పరిగెడుతుంది ఆద్య. మూడ్ మొత్తం స్పాయిల్ అయింది. దీని సంగతి రాత్రికి చెప్తా అని అందరి వైపు విసుగ్గా చూస్తూ కిందకి వెళ్ళిపోతాడు జై. వీళ్ళు మారరు అన్నట్టు భుజాలు ఎగరేసిన రుద్ర, మాయా కూడా కిందకి వెళ్ళిపోతారు. వీళ్ళ వెనకే వెళ్తున్న అమర్ తన షర్ట్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగుతుంది మాన్య. ఏంటి మాన్య, వచ్చినప్పటి నుండి చూస్తున్నా, ఏంటి తప్పించుకొని తిరుగుతున్నావు? కాల్స్ లేదు, కాల్స్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. అవును, ఎవరో అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నా అని చెప్పావు, ఏమైంది మరి? ప్రపోజ్ చేశావా? లేదు మాన్య, ఆఫీస్ వర్క్లో ఫుల్ బిజీగా తిరుగుతున్నాను. జై ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేదాకా నాకు అసలు ఫ్రీ టైమే దొరకట్లేదు. అది సరే, ఆ అమ్మాయి ఎవరో చెప్పొచ్చు కదా. అలా సింపుల్గా చెప్పేస్తే థ్రిల్ ఉండదు కదా. డైరెక్ట్గా చూపించి నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అయ్యేలా చేస్తాను. సర్ప్రైజా నీ బొంద, షాక్ అయ్యేలా చేసి హార్ట్ అటాక్ తెప్పించావు కదరా బాబు. ఏమైంది మాన్య, అలా ఉండిపోయావేంటి? అదే, ఆ అమ్మాయిని ఎప్పుడు చూపిస్తావని ఆలోచిస్తున్నాను. దానికి అంతలా ఎందుకు ఆలోచించడం? ఇంకో 2 డేస్లో నీకు ప్రామిస్గా చెప్తున్నా, ఇంకో 2 డేస్లో తనని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకే? వీడి వాలకం చూస్తుంటే నిజంగానే ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడని స్ట్రాంగ్గా అనిపిస్తుంది. సచ్చినోడా, నీ కళ్ళకి నా ప్రేమ ఎందుకురా కనిపించడం లేదు? అయినా దానిలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి అని అమర్ మొహాన్ని చూస్తూ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఏమైంది మాన్య? నిన్నొట్టి అడగనా? అడుగు. నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి అందంగా ఉంటుందా? వాట్ ఈస్ స్టూపిడ్ క్వశ్చన్ మాన్య. అందం అంటే అలాంటి ఇలాంటి అందం కాదు. కాజల్ కళ్ళు, సమంత ఒళ్ళు, ఇలియానా నడుము, రష్మిక కలర్, శ్రీలీల గ్రేస్. హబ్బబ్బా, ఒక్క ముక్కలో చెప్పాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ముందు హీరోయిన్స్ కూడా సరిపోరు. నీ తొక్కలో గర్ల్ ఫ్రెండ్ని పొగడాలి అనుకుంటే డైరెక్ట్గా పొగుడుకో, అంతేగాని హీరోయిన్స్ని ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు? నువ్వు చెప్పింది కానీ ఆ హీరోయిన్స్ ఫ్యాన్స్ విన్నారంటే చందాలు వేసుకొని మరి నీ డొక్క చించుతారు. నా గర్ల్ ఫ్రెండ్ బ్యూటీని చూసి నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావు కదా? అవును మరి, నిన్ను ఆవిడ గారిని చూసి మేము కుళ్ళుకోవాలి. ఎలహ అని అమర్ను కౌచ్ మీదకి తోసి నడుము తిప్పుకుంటూ వెళ్తున్న మాన్యాన్ని చూసి తిట్టుకుంటూ, ఇది నన్ను ఏదో ఒక రోజు నా బాడీలో ఏదో ఒక పార్ట్ విరిచేసే వరకు అస్సలు ఉండేలా లేదు. కార్ ఆగిన స్పీడ్కి నోటికి చెయ్యొద్దు పట్టుకుని ఏడుస్తూ ఉన్న రితిక మెల్లగా డిక్కీ ఓపెన్ చేసి ఆ కార్ ఓనర్కి డౌట్ రాకుండా కార్ దిగి నడుస్తూ ముందుకు వెళ్తుంది. అసలు ఇప్పుడు తను ఏ ఏరియాలో ఉందో కూడా రితికాకి అర్థం కావట్లేదు. నడవడానికి ఓపిక లేదు. అలా అని ఏదైనా ఆటో ఆపి వెళ్ళాలి అనుకున్న తన దగ్గర అమౌంట్ లేదు. ఒక కాల్ చేసుకుంటాను, మొబైల్ ఇవ్వండి అని కనిపించిన ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎవరూ రితికాకి మొబైల్ ఇవ్వడం లేదు. ఇంకొక్క అడుగు వేసే ఓపిక కూడా లేక తిరుగుతూ ఉన్న తలని చేత్తో పట్టుకొని మూసుకుపోతున్న కళ్ళని కష్టంగా తెరిచి చూస్తూ కళ్ళు తిరిగి రోడ్ మీదే పడిపోతుంది రితిక. రితికాను అలా చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారే కానీ ఎవరు కూడా అంబులెన్స్కి కాల్ చేయడం లేదు. రితికాను స్పృహలోకి రప్పించడానికి ప్రయత్నం కానీ ఎవ్వరూ ఏమీ చేయడం లేదు. రితిక చుట్టూ జనాలు చేరి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప
హెల్ప్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అవన్నీ రితికాకి తెలుస్తూ ఉన్నాయి. అండ్ వాళ్ళ మాటలు క్లియర్గా వినిపిస్తూ ఉన్న రితిక కళ్ళు తెరవడం లేదు. దాదాపు 2 గంటల తర్వాత మెల్లగా స్పృహలోకి వచ్చిన రితిక తల పట్టుకొని మెల్లగా కళ్ళు తెరిచి సీలింగ్ వైపు చూస్తూ ఉంటుంది. ఫ్యాన్ తిరుగుతూ కనిపించగానే తను రోడ్డు మీద లేదని అర్థమయ్యి కంగారుగా లేచి కూర్చుంటూ ఎదురుగా నిలబడి తన వైపు చూస్తూ ఉన్న వ్యక్తిని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తన ఎదురుగా ఉన్నది, సరదాగా గెస్ చేయండి ఎవరున్నారో. రితిక ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి ఎందుకంత షాక్ అయ్యింది? అండ్ ఆ పర్సన్ ఎవరు? రితిక తిరిగి మళ్ళీ రాహుల్ దగ్గరికే చేరిందంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.